పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మీ సన్నిధిలో చేరి మీ మాటలు వినటానికి మమ్మల్ని అందరినీ సహవాసముగా మీ సన్నిధిలో సమకూర్చారు తండ్రి. అందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎన్నో సంగతులు మీ వాక్యములో నుండి మేము నేర్చుకుంటున్నప్పుడు కేవలము నేర్చుకోవటమే కాకుండా నేర్చుకొని దానిని మా బ్రతుకులో అమలులోనికి తీసుకుని వచ్చి నీకు మహిమకరముగా బ్రతుకుటకు తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము మరోసారి మీ వాక్య భాగములోనికి వెళుతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించండి. నీ వాక్యపు లోతులో మేమందరము కూడా జీవించినట్లుగా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని, మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ నీ సన్నిధి మాతో కూడా ఉంచమని ప్రార్థన చేస్తూ మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత వారంలో ఇశ్రాయేలీల చరిత్ర మనం ముగించాం. ఇశ్రాయేలీల యొక్క రాజులు 19 మంది. ఆ 19 మంది రాజులు ఎలా బ్రతికారో, చివరికి దేవుడు వారిని అషూరు అనేటువంటి రాజ్యానికి చెరగా ఎలా అప్పగించాడో కొన్ని సంగతులు మనము నేర్చుకున్నాం. ఇక ఈ రోజు నుండి మనం మరలా తిరిగి యోధా రాజులను గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వాస్తవానికి ఇశ్రాయేలు 12 గోత్రాల వారు రెహబాము వరకు 12 గోత్రాలుగా ఒకే రాజ్యంగా వారు పరిగణించబడ్డారు. రెహబాము కాలంలో 12 గోత్రాల వారు 2 రాజ్యాలుగా విడిపోయారు. ఒకటి ఇశ్రాయేలు రాజ్యం 10 గోత్రాలతో, రెండవది యోధా బెన్యామీను అనేటువంటి 2 గోత్రాలు యోధా రాజ్యంగా ఏర్పాటు చేయబడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అప్పటి నుండి యోధా రాజులు వేరు, ఇశ్రాయేలు రాజులు వేరుగా వారి రాజ్యాలను పరిపాలించుకోవటం జరిగింది. రాజ్యాలు వేరైనా వీరు 2 రాజ్యాలుగా ఉన్న వీరి దేవుడు ఒక్కడే, వీరి నియమాలు ఒక్కటే, వీరికి ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఒక్కటే, వీరి చట్టం కూడా ఒక్కటే అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇక రెహబాము కాలంలో రాజ్యము 2గా విడిపోయి యెరోబాము ఇశ్రాయేలులకు మొదటి రాజు అయ్యాడు. ఇక రెహబాము యొక్క రాజ్యం లేక యోధా రాజ్యం రెహబాము నుండి అలా కంటిన్యూగా వచ్చేస్తుంది. యూదా రాజ్యంలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్నట్టుగా అనేక కుటుంబాల వారు, అనేక ప్రదేశాల వారు ఇశ్రాయేలును ఏలినట్టుగా ఏలలేదు. కానీ యూదా రాజ్యాన్ని మాత్రం ఒకే కుటుంబీకులు ఏలటం మనం చూస్తున్నాం. దావీదు కుమారుడు సొలొమోను, సొలొమోను కుమారుడు రెహబాము. రెహబాము కుమారుడైనటువంటి అబీయా పరిపాలన చేశాడు. అతని గురించి మనం ముందే చెప్పుకున్నాం. అబీయా తర్వాత అబీయా కుమారుడైనటువంటి ఆసా పరిపాలన చేశాడు. ఆసాను గురించి కూడా మనం చెప్పుకున్నాం. ప్రియులారా, ఆసా దేవుని సన్నిధిలో జీవిస్తూ కొద్ది కాలానికి అతడు అన్యరాజుతో, సిరియా రాజుతో సహవాసం చేసి దేవుని దృష్టికి చాలా అన్యాయం చేసినట్లుగా, ఆ తరువాత దేవుని సేవకుడు హెచ్చరిక చేసిన ఆసా దేవుని మాట వినకపోవటం, ఆ తర్వాత అతని పాదాలలో పుండు పుట్టటం, ఆ పాదాలలో పుట్టినటువంటి జబ్బును బట్టి అతడు చివరికి దేవుని మాట వినక
చివరికి వైద్యులను ఆశ్రయించి దేవుని దగ్గర విచారణ చేయక అతడు మరణించినటువంటి విధానాన్ని గూర్చి మనం గత దినాలలోనే ఆసా వరకు మనం చెప్పుకున్నాం. ఇక ఈరోజు మనం ఆసా మరణించిన తర్వాత ఆసా కుమారుడైనటువంటి యెహోషాపాతు రాజ్య పరిపాలనలోకి వచ్చాడు. ఈరోజు నుండి మనం యెహోషాపాతు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ యెహోషాపాతును గురించి ప్రియులారా బైబిల్ గ్రంథంలో మనకు రాజుల గ్రంథంలో వ్రాయబడి ఉంది. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథంలో కూడా వ్రాయబడినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆసా తర్వాత వచ్చినటువంటి యెహోషాపాతు లేక ఆసా కుమారుడైనటువంటి యెహోషాపాతు ఏ విధముగా రాజ్య పరిపాలన చేశాడో దేవుని వాక్యములో నుండి మనము ఈరోజు కొన్ని సంగతులు నేర్చుకుందాం. రాజులు మొదటి గ్రంథం బైబిల్ గ్రంథములో నుండి రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 41, 42 వచనాలు 43 వచనాలు మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 41, 42, 43 వచనాలు మనం చదువుకుంటున్నాం. ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఏలుబడిలో 4వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. యెహోషాపాతు ఏలనారంభించినప్పుడు అతడు 35 ఏండ్ల వాడై యెరూషలేములో 25 ఏండ్లు ఏలెను. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కుమార్తె యుండెను. అతడు తన తండ్రి అయిన ఆసా యొక్క మార్గములన్నిటిని అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచు వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచుండిరి. చాలండి. బైబిల్ గ్రంథంలో ఆసా ఏ రాజు? ఇప్పుడు ఇశ్రాయేలీల రాజులు అనే సంగతి మర్చిపోండి. ఇప్పటి నుండి మనం మాట్లాడుకుంటున్న రాజులు ఎవరు? యూదా రాజులు. ఒకవేళ ఎప్పుడైనా నేను ఇశ్రాయేలు రాజు అనే మాట నా నోట వస్తే కాదండి యోధా రాజు అని మీరే చెప్పాలి నాకు. యూదా రాజు ఒక రాజ్యం, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు. ఆసా తర్వాత యెహోషాపాతు రాజ్య పరిపాలనలోకి వచ్చాడు. యెహోషాపాతు అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా న్యాయాధిపతి అని అర్థం. యెహోషాపాతు అనే మాటకు అర్థం యెహోవా న్యాయాధిపతి. దేవుడు ఎప్పుడైనా న్యాయాధిపతే, ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన న్యాయం చేసేవాడు, న్యాయంగా తీర్పు తీరుస్తాడు, న్యాయంగానే కొలత కొలుస్తాడు, న్యాయంగానే మాట్లాడతాడు, న్యాయముగానే సమస్త విషయాలలో ఆయన ఉంటాడు. అందుకు ప్రియులారా ఆ పేరుకు తగినటువంటి విధానంలో యెహోషాపాతు బ్రతికాడా లేదా అని ఆలోచిస్తే యెహోషాపాతు జీవితం చాలా అద్భుతమైనటువంటి విధానములో దేవుణ్ణి అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ వ్రాయబడిన మాట లేఖనాల్లో మనము చూస్తే యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించెను. యెహోషాపాతు ఎలా ప్రవర్తించాడు? ప్రియులారా దేవుని దృష్టికి అనుకూలముగా ప్రవర్తించాడు. ఇంకా మనం రాజులు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే అతని గురించి వ్రాయబడిన మరికొన్ని మాటలు వాక్యములో మనము చూద్దాం. 20వ అధ్యాయం రాజులు 2వ గ్రంథం దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనము నుండి మనం చదువుతుంటే అక్కడ వ్రాయబడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. యెహోషాపాతు యూదా రాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు 35 సంవత్సరముల వాడై యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా.
అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. ప్రియులారా, ఆసా కుమారుడైనటువంటి యెహోషాపాతు అతడు ఏ విధముగా పరిపాలన చేస్తున్నాడో అతని ప్రారంభం ఎలాగుందో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అతడు వాక్యములో మనము చూస్తున్నాం, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తిస్తున్నాడు. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తిస్తున్నాడు. ప్రియులారా, ఇతని తండ్రి కాలములో ఈ యథార్థతనే దేవుడు చూడాలి అని అనుకున్నాడు. ఆసా కాలములో, ఆనాటి దినాలలో దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేసింది. ఎందుకో తెలుసా? యథార్థవంతులను బలపరచటానికి అని మనము దేవుని యొక్క వాక్య భాగములో ప్రియులారా చూడవచ్చు. చూడండి, అదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని మనము చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏం చేసిందండి? సంచారము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎవరి కాలం? ఇది యెహోషాపాతు తండ్రి అయిన ఆసా కాలములో దేవుడు ఎవరి కోసం వెదికాడు? యథార్థవంతుల కోసం వెదికాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుని కనుదృష్టి ఎవరిని వెతుకుతుందో తెలుసా అండి? యథార్థవంతులను వెతుకుతుంది. ఒకవేళ ఈరోజు ఈ క్రీస్తు ప్రార్థనా మందిరములో మనమందరము ఉన్నాం, మనలను కూడా దేవుని యొక్క కనుదృష్టి వెతుకుతుందా అనంటే వెతుకుతుంది. దేనికోసం వెతుకుతుంది? ఎవరిని వెతుకుతుందంటే యథార్థవంతులు ఎక్కడ ఉన్నారా. యథార్థవంతుల విషయంలో దేవుడు ఎప్పుడు వెతుకుతాడు? నేను రక్షించబడ్డాను, నేను బాప్తిసం పొందాను, నేను యథార్థవంతుడినే అనుకోవటం తప్పు. యథార్థత అనేటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ప్రియులారా. ఎందుకంటే దేవుడు క్రైస్తవ జీవితంలో చూచేది యథార్థత. యథార్థత అంటే ఏంటి? ఏమండి, యథార్థత అంటే ఏంటి? ఒక వ్యక్తికి మాట ఇచ్చినప్పుడు ఆ మాట శ్రమైన, బాధైన, కష్టమైన, చావైన నిలబెట్టుకోవటాన్ని ఏమంటారంటే యథార్థత. దేవుని ఎదుట మనం ఎన్నో సంగతులు లేక ఎన్నో విషయాలు ప్రియులారా మనం చెప్పుకున్నాం. ఎన్నో సంగతులు చెప్పుకున్నటువంటి మన జీవితాలలో శ్రమ వచ్చినప్పుడు లేక కష్టం వచ్చినప్పుడు ఆ శ్రమలో, ఆ కష్టంలో మనము దేవుని ఎదుట చెప్పుకున్నటువంటి మాటలను నెరవేర్చగలుగుతున్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మాట అంటే మాటేనండి, యథార్థత. మనందరికీ తెలుసు యోబు జీవితంలో కలిగిన శ్రమలు తెలుసు, యోబు జీవితంలో వచ్చిన నష్టాలు తెలుసు, యోబు జీవితంలో వచ్చిన అనారోగ్య పరిస్థితులు తెలుసు, యోబు జీవితంలో వచ్చినటువంటి అనేక ప్రతికూలతలు మనకు తెలుసు. ఇటువంటి ప్రతికూలతలు వచ్చినా, తన జీవితంలో బిడ్డలు చనిపోయినా, ఆస్తి నష్టం జరిగినా, ఆరోగ్యం నష్టం జరిగినా, ప్రతికూలమైనటువంటి మాటలు తన మీద స్నేహితులే పలికినా అతడు యథార్థతను విడిచిపెట్టాడండి. అందుకే కదా తన భార్య వచ్చి ఇంకను యథార్థతను వదలకయుందువా అనంది. చూసారా? మాట మీద నిలబడ్డాడు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, యోబు జీవితంలో వచ్చిన కష్టం మామూలు కష్టం కాదు. యోబు జీవితంలో వచ్చిన నష్టం మామూలు నష్టం కాదు. యోబు జీవితంలో కలిగినటువంటి ఆ అనారోగ్య పరిస్థితి మామూలు యొక్క పరిస్థితి కాదు ప్రియులారా. జీవితంలో యోబు లాంటి ఒకవేళ మహాశ్రమలు మనకే వస్తే మన పరిస్థితి వేరుగా ఉంటుందని తేలికగా చెప్పొచ్చు. కానీ
అటువంటి పరిస్థితులు మనకు రాలేదు, కానీ యోబు జీవితంలో వచ్చాయి. యోబు జీవితంలో వచ్చినప్పుడు యోబు ఒకటే మాట మీద ఉన్నాడు. అదేంటో తెలుసా? నేను యథార్థతను విడిచిపెట్టకూడదు. యథార్థతను నేను విడిచిపెట్టకుండా ఉంటేనే దేవుడు నాకు న్యాయం చేయగలడు. అది నమ్మాడు. యథార్థతను విడిచిపెట్టలేదు. శ్రమలో, కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులు, అవమానాలలో, ప్రతికూలతలో ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. అందుకే యోబును దేవుడు బలపరిచాడు. మళ్ళీ తిరిగి ఆరోగ్యం ఇచ్చాడు. మళ్ళీ తిరిగి పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడిచ్చాడు. తిరిగిపోయిన ఘనత మరలా అతనికి దక్కింది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎన్నిసార్లు మన మాట మీద నిలబడ్డాం, ఎన్నిసార్లు మాట ఇచ్చి తప్పుకున్నాం, ఎన్నిసార్లు మాట ఇచ్చినటువంటి దేవునికి మనం ప్రియులారా నమ్మక ద్రోహం చేశామో ఆలోచించండి. దేవుని పిల్లలుగా మనము గుర్తించినట్లయితే సంవత్సరం మనము దేవునికి ఎన్నో అర్జీలు పెట్టుకుంటూనే ఉంటాం. నేను ఇలా బ్రతుకుతాను ప్రభా, ఇలా బ్రతుకుతానని తీర్మానాలు చేసుకుంటూనే ఉంటాము. కానీ వాటిని ఎంతవరకు మనం నెరవేర్చగలుగుతున్నాం? అసలు ఒక మాటలో చెప్పాలంటే మన జీవితంలో చాలా సమయాలలో మనం చేసుకున్నటువంటి తీర్మానాలు మనకే జ్ఞాపకం లేవు. ఆలోచించాలి. మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో యెఫ్తా అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు. న్యాయాధిపతి. ప్రియులారా, అతడు అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, వెళుతున్నప్పుడు దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకుంటాడు, ఒక తీర్మానం చేసుకుంటాడు. ఏంటో తెలుసా? ప్రభువా, అమ్మోనీయుల మీదకి నేను యుద్ధానికి వెళుతున్నాను. ఒకవేళ నేను యుద్ధానికి వెళ్ళి అమ్మోనీయుల మీద గెలిచి వస్తే, నేను తిరిగి వచ్చేటప్పుడు నా ద్వారబంధాల దగ్గర ఏదైతే నాకు మొదటగా కనబడుతుందో అది నీకు ఇచ్చేస్తాను అని మొక్కుకున్నాడు. ప్రియులారా, అతడు అమ్మోనీయుల మీద యుద్ధం చేశాడు. దేవుడు అతనికి విజయము కలిగించాడు. తిరిగి అతడు చాలా ఆనందంతో, చాలా సంతోషంతో, దేవుడు నాకు విజయాన్ని కలిగించాడు, దేవుడు నాకు సంతోషాన్ని కలిగించాడు, నా ప్రజలకు ఇదిగో సంతోషాన్ని కలిగించాడు, బానిసత్వము నుంచి విడిపించాడని ఒక ఆనందంలో అతడు ఇంటికి తిరిగి వస్తుండగా తన ద్వారబంధాల దగ్గర తన కుమార్తె అయినటువంటి ప్రియులారా ఒక్క కుమార్తె, యెఫ్తా కుమార్తె అతని కంటికి కనిపించింది. ఇంతవరకు ఆనందంతో, సంతోషంతో ప్రియులారా వచ్చినటువంటి వాడు ఎప్పుడైతే తన కుమార్తెను చూశాడో కురింగిపోయాడు అని బైబిల్లో వ్రాయబడింది. కురింగిపోయిన అతడు తన కుమార్తెతో, కుమార్తె, నా ప్రాణమును నీవు కృంగదీసితివి, నేను యెహోవాకు మొక్కుకున్నాను అనంటే, ఆ కుమార్తె ఎంత మంచి కుమార్తె, ఎంత గొప్ప కుమార్తె అంటే, వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, తండ్రి, నీవు దేవుని ఎదుట మొక్కుబడి చేసుకున్నావా? అయితే అది తప్పకుండా నెరవేర్చు. అది నీవు ఏమాత్రం కూడా విడిచిపెట్టొద్దు. నువ్వు దేవుని దగ్గర చేసుకున్నటువంటి ఆ మొక్కుబడి ఏంటో, ఆ యథార్థమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టొద్దు అనంటే, ప్రియులారా, అప్పుడు ఏమి లేదమ్మా, దేవుని దగ్గర నేను ఇలా మొక్కుబడి చేసుకున్నాను, నా ద్వారబంధాల దగ్గర ఏదైతే నేను వచ్చినప్పుడు కనబడుతుందో అది నేను దేవునికి ఇచ్చేస్తానన్నాను, నువ్వే కనపడ్డావు అనంటే, నేనే కనపడ్డానా? అయితే ఇచ్చేసేయి దేవునికి నన్ను. అయితే నాకు 1 నెల దినములు టైం ఇవ్వు, నేను వెళ్ళి కొండల మీద నా కన్యాత్మను గురించి నేను దేవుని దగ్గర మొర్రపెట్టి ప్రలాపించి వస్తాను అని చెప్పిన ఆ తల్లి, ఆ తండ్రి కూతుళ్ళ యొక్క ప్రియులారా ఆ బంధం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఆత్మీయత ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అది యథార్థత అంటే, అది మాట అన్నాము అంటే చావైనా సరే ఆ మాటను మనం తప్పకుండా ఏం చేయాలి? నెరవేర్చాలి. దానిని యథార్థత అని అంటారు. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుంది చెప్పండి? సంచారము చేస్తుంది. ఇప్పుడు యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఇతడు యథార్థముగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు యథార్థముగా ప్రవర్తిస్తున్న ఇతడు రాజ్యములోనికి వచ్చిన తర్వాత అతడు ఏ విధముగా రాజ్య పరిపాలన జరిగిస్తున్నాడో రండి చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనము నుండి వాక్యములో నుండి మనము చదువుకుందాం. ప్రియులారా, 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును ఏం చేస్తున్నాడు? అతడు బలపరుచుకొనెను.
ఏమండి, బలపరుస్తున్నాడా దేవుడు వీళ్ళని? బలపరుస్తున్నాడా దేవుడు వీళ్ళని? బలపరుస్తున్నాడు. ఎందుకు? యథార్థముగా ప్రవర్తించాడు గనుక. రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆసా ద్వారా దేవుడు బలపరుస్తున్నాడు రాజ్యాన్ని. ఇదే కదండి దేవుడు కోరుకునేది. ఇదే కదండి దేవుడు కోరుకునేది. దేవుడు నీ నుండి డబ్బులో, నీ నుండి బంగారమో, నీ నుండి ఆస్తులో కాదు దేవుడు కోరుకుంటుంది. ఆయన మన నుండి కోరుకునేది ఏంటో తెలుసా? నీతి, న్యాయము, యథార్థత కలిగి బ్రతకటాన్నే ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆసా కుమారుడైనటువంటి యెహోషాపాతు యూదా రాజ్యాన్ని, యూదులను పరిపాలన చేస్తూ అతడు తన రాజ్యమును బలపరుచుకొనెను అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. తన శక్తి ద్వారా బలపరుచుకున్నాడు అనుకుంటున్నారా? ప్రియులారా, ఇంకొక మాట చెప్పనా? ఇతడు ఇక్కడ యూదా రాజ్యాన్ని పరిపాలిస్తుంటే అక్కడ ఇజ్రాయేలు రాజ్యం అన్నప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారో తెలుసా? ఆహాబు అక్కడ పరిపాలన చేస్తున్నాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏమో ఆహాబు పరిపాలిస్తుంటే యూదా రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఇక్కడ? యెహోషాపాతు. అంటే ఆహాబు పరిపాలనలోకి వచ్చిన తర్వాత 4వ సంవత్సరం యెహోషాపాతు యూదాకు రాజు అవుతాడు. ఎందుకంటే మనము అటు ఇశ్రాయేలుల గురించి, ఇటు ప్రియుల యూదుల గురించి కూడా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. లేకపోతే మనకు ఈ యొక్క విధానం అర్థం కాదండి. కాబట్టి అక్కడ ఆహాబు పరిపాలన చేస్తున్నాడు ఇశ్రాయేలు రాజ్యాన్ని. ఇప్పుడు ఇక్కడ యూదా రాజ్యాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే యెహోషాపాతు పరిపాలన చేస్తున్నాడు. అప్పటికే చాలాసార్లు ఇశ్రాయేలీలు యూదుల మీదకు యుద్ధానికి వచ్చిన సందర్భాలు తెలుసు. అనేక రకాలుగా యూదులను ప్రియులారా తన వైపుకు లాక్కోవాలనేటువంటి ప్రయత్నాలు జరిగినటువంటి పరిస్థితులు కూడా తెలుసు. కారణం ఏంటంటే ఆహాబు ఇంటి వారికి, అలాగే ప్రియులారా ఈ యొక్క ఇజ్రాయేలు వారి ఇంటి వారికి సంబంధాలు ఉన్నాయండి. సంబంధాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయో అవి మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు అతడు బలపరుచుకున్నటువంటి రాజ్యం ఎవరు తన మీదకి రాకుండా బలపరుచుకున్నాడు? ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యాన్ని ఏం చేసుకున్నాడంటే బలపరుచుకున్నాడు. ఎందుకు బలపరుచుకున్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలీలు 10 మంది గోత్రాలు, 10 గోత్రాల వాళ్ళు వీళ్ళెన్ని గోత్రాల వారు? 2 గోత్రాల వారు. 2 గోత్రాల వారి మీదకి ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు వచ్చేస్తే ఏమైపోతుంది ఈ రాజ్యం? ఏవండి, బలహీనమైపోతుంది. అందుచేత దేవుడు వీరి వెనుక ఉండి యథార్థముగా నడుస్తున్న యెహోషాపాతును తన రాజ్యాన్ని బలపరుచుకోమని చెబుతున్నాడు. దీనికి సహాయకుడు దేవుడేనండి. చూడండి, కింద భాగములో మనము చూస్తాం. వాక్య భాగములో 2వ వచనం చదవండి. అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి ఏమయ్యున్నాడు చెప్పండి? సహాయకుడై ఉన్నాడు. ఎవరిప్పుడు సహాయం చేస్తున్నారు యెహోషాపాతుకు చెప్పండి? ఏమండి, మనుషుల సహాయం కాదు. మనుషుల సహాయము వ్యర్థం అని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు యెహోషాపాతు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఎవరు అతనికి సహాయం చేస్తున్నారంటే సాక్షాత్తు పరలోకమందున్న దేవుడే యూదా రాజ్యానికి లేక యెహోషాపాతుకు ఏం చేస్తున్నాడు చెప్పండి? సహాయము చేస్తున్నాడు. ఎందుకంటే అప్పటికే ప్రియులారా కొన్ని పట్టణాలను వీళ్ళు లాగేసుకున్నారు ఇశ్రాయేలీలు. మళ్ళీ వాటన్నిటిని కూడా సంపాదించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో చిన్న గోత్రాలైన 2 గోత్రాలైనప్పటికీ కూడా బలవంతులుగా వీళ్ళు బ్రతకటానికి, మళ్ళీ పోగొట్టుకున్న వాటన్నిటినీ కూడా సంపాదించుకోవటానికి దేవుడు సహాయకుడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి, పరిశీలించండి, గమనించండి ఈ విషయాలు. దేవుడే మనకు సహాయకుడుగా లేకపోతే మన జీవితాలలో ఏదైనా సాధ్యమవుతుందంటారా? ఏవండి, దేవుడే మనకు సహాయకుడుగా లేకపోతే మన జీవితంలో ఏదైనా ప్రారంభించి మనము దాన్ని విజయం పొందగలుగుతామా? చెప్పరేంటి? దేవుని సహాయము లేకుండా ఒక మనిషి ఏ పని చేసినా అది ఏమైపోతుందో తెలుసా?
వ్యర్థమైపోతుంది, వ్యర్థమైపోతుంది ప్రియులారా. అందుకే ప్రతి విషయంలో మనకు కావలసింది ఎవరి సహాయం చెప్పండి? దేవుని సహాయం. ప్రియులారా, వాక్య భాగములో 121వ కీర్తన మనందరికీ తెలుసు కదండి. ఆకాశము తట్టు నేను కన్నులెత్తుచున్నాను, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము. ఒక వ్యక్తి, ఒక ఆధిపత్యంలో ఉన్న వ్యక్తి, ఒక రాజ్యమై ఉన్నటువంటి వ్యక్తి దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తున్నాడు అనంటే, దేవుని సహాయము ఎంత బలమైనదో, దేవుని సహాయము ఎంత ఉన్నతమైనదో, దేవుని సహాయము మన జీవితాలలో ప్రియులర కలిగితే మనం ఎంత విజయాన్ని సంపాదిస్తామో తెలుసుకున్నాడు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఎందుకంటే ఆయనే సమస్తమును సృజించినటువంటి వాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు ఏం కలుగుతుందన్నాడు? సహాయం. ప్రియులారా, మనుషుల దగ్గరికి వెళుతున్నావా? సహాయం చేయొచ్చు వాళ్ళు, కానీ మాటి మాటికి నేను సహాయం చేశాను, ఫలానా వ్యక్తికి నేను సహాయం చేశాను, ఫలానా టైంలో నేను సహాయం చేశానని మాటి మాటికి నిన్ను దెప్పి పొడుస్తారు వాళ్ళు. ఒకవేళ ఎవరైనా నీకు సహాయం చేస్తే నేను ఫలానా వ్యక్తికి సహాయం చేశాను అని మనమే ప్రియులారా ఇతరులకి మాటి మాటికి చెప్పుకుంటాం. నిజంగా ప్రియులారా, ఆ మాటలు వినే కంటే దేవుని సహాయాన్ని మనము కోరితే దేవుడు ఎప్పుడు కూడా ప్రియులారా నేను ఫలానా వ్యక్తికి ఇచ్చాను, ఫలానా వ్యక్తికి సహాయం చేశాను మాటి మాటికి చెప్పుకోడు. ఎందుకంటే ఆయన మన కన్న తండ్రి, ఆయన మన జీవితాలను ఎరిగిన వాడు. మనం అడగక మునిపే మన అక్కర్లేంటో ఆయనకు తెలుసు. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? అందుచేతనే మనం ఏ పరిస్థితి వచ్చినా మనం ఎవరి సహాయం దగ్గరికి వెళ్ళాలో చెప్పండి? దేవుని సహాయం. దేవుని సహాయము మనకు రావాలి అనంటే ఇదిగో మనలో ఏం కనపడాలంటే యథార్థత కనపడాలి. యెహోషాపాతు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. రాజ్యాన్ని పరిపాలిస్తున్న యెహోషాపాతు జీవితంలో ప్రియులారా దేవుడు సహాయపడటానికి కారణం అతనిలో కనబడింది ఏంటి చెప్పండి? యథార్థత. ఉందా? ఈ రోజున క్రైస్తవులారా, దేవుడు మాకు సహాయం చేయటం లేదండి, దేవుడు మా ప్రార్థనలు వినటం లేదండి, దేవుడు మేము ఎంత ప్రార్థన చేసినా మా మొర వినటం లేదని అనేక సార్లు మనం చెప్పుకుంటున్నాము, కానీ అసలు ఎందుకు ఆయన మనకు సహాయం చేయటం లేదు ఎప్పుడైనా ఆలోచించామా? యథార్థత అనేది లేనప్పుడు, మనలో యథార్థమైన జీవితం లేనప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా కూడా మనకు సహాయం రాదండి. ఇదిగో ఇక్కడ ప్రియులర ఆసాకుమారుడైనటువంటి యెహోషాపాతు తన తండ్రి ప్రియులర నెరవేర్చినటువంటి విధానం వేరు, యెహోషాపాతు దేవుని కార్యాలు నెరవేరుస్తున్నటువంటి విధానం వేరుగా కనబడుతుంది. అతడు రాజ్య పరిపాలనలోకి వచ్చినాక అతడు దేవుని సహాయమును పొందుకుంటూ అతడు ఎటువంటి కార్యాలను, ఎటువంటి చర్యలను అతడు చేస్తున్నాడో ఒక్కసారి చూడండి ప్రియులారా. 3వ వచనం మళ్ళీ చదవండి ప్రియులారా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. ప్రియులారా, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తను ఎవరిని మాదిరిగా పెట్టుకుని వెళుతున్నాడు చెప్పండి? దావీదును మాదిరిగా పెట్టుకుని వెళుతున్నాడు. ఇశ్రాయేలు రాజులందరూ ఎవరిని మాదిరిగా పెట్టుకున్నారు? చెడిపోయిన పాపమునకు బలైపోయినటువంటి యెరోబామును మాదిరిగా పెట్టుకున్నారు. అందుకే ఇశ్రాయేలు రాజుల్లో ఒక్కడు కూడా మంచోడు కనిపించాడు మనకు. చెప్పుకున్నాం కదా మనం, ఒక్కడు కూడా 19 మంది రాజుల్లో ఒక్కడు కూడా మంచిగా కనిపించలేదు. ఎవరిని మాదిరిగా పెట్టుకున్నారు వాళ్ళు అనంటే, పాడైపోయి దేవునికి విరోధమైన కార్యాలు చేసి దేవునికి చెడ్డ ప్రియులారా ఇదిగో సాక్ష్యాన్ని తీసుకొని వచ్చిన యెరోబామును వారు మాదిరిగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ యెహోషాపాతు ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాడు చెప్పండి? దావీదు. దావీదు అనగానే మనకు జ్ఞాపకం వచ్చే మాట, దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. ఇప్పుడు దావీదును మాదిరిగా పెట్టుకున్నాడు యెహోషాపాతు అనంటే అతడు కూడా దావీదులాగా బ్రతకాలనుకుంటున్నాడా? ఎస్, అవును. దేవుని యొక్క సన్నిధిలో అలా బ్రతకాలనుకుంటున్నాడు. మరి నువ్వెవరిని మాదిరిగా పెట్టుకున్నావు? నువ్వెవరిని మాదిరిగా పెట్టుకుని బ్రతుకుతున్నావు? నీ జీవితంలో చెడిపోయిన వారిని, పాపములో ఉన్న వారిని, అవిశ్వాసులను, దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారిని మాదిరిగా పెట్టుకుని బ్రతుకుతున్నావా? జీవితంలో ఏ సహాయం నీకు రాదు.
యథార్థవంతుడైనటువంటి దావీదును మాదిరిగా పెట్టుకున్న యెహోషాపాతుకు దేవుడు ఎన్ని రీతులుగా సహాయం చేస్తున్నాడో మీరు ఆలోచించండి ప్రియులారా. అతనికి దేవుడు సహాయుడై ఉన్నాడు ప్రియులారా. అతడు దావీదులాగా బ్రతకాలనుకుంటున్నాడు. ఎంతగా బ్రతకాలనుకుంటున్నాడంటే ఇక్కడ వాక్యంలో మనం చూస్తే యెహోషాపాతు తండ్రిగా దావీదును భావిస్తున్నాడు. అక్కడ చూడండి, అక్కడ వాక్యంలో మనం చూసాం కదండి, యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినం. ఏమండి, యెహోషాపాతు తండ్రి దావీదా? యెహోషాపాతు తండ్రి ఎవరు? ఆసా. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు బైబిల్ గ్రంథంలో? తన తండ్రి అంటే పితరుడు గురించి మాట్లాడేటప్పుడు యూదులలో ఎప్పుడైనా పితరుల గురించి మాట్లాడేటప్పుడు అతన్ని తండ్రిగానే భావిస్తారు. మనకు తెలుసు మత్తయి సువార్త ప్రారంభములోని మనం చూస్తే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభమవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడు దావీదా, దావీదు కుమారుడు యేసుక్రీస్తా అంటే వాళ్ళు బ్రతికిన బ్రతుకు, వాళ్ళు జీవించిన జీవితం, వారు వాక్యాన్ని నెరవేర్చినటువంటి జీవితం ప్రియులారా మనం కూడా నెరవేరిస్తే వాళ్ళు మనకు కూడా ఏమవుతారు చెప్పండి? పితరులు అవుతారు, తండ్రులు అవుతారు వాళ్ళు కూడా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎందుకయ్యాడు? ఏవండి ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి ఇక్కడ వాక్యములో వ్రాయబడిన మాటలు మనము ఆలోచిస్తే యెహోషాపాతు రాజు ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాడు? ఎవరిని మనసులో పెట్టుకుని బ్రతకాలనుకుంటున్నాడు? నా తండ్రి దావీదు, నా పితరుడు దావీదు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు, దేవుడు అతనికి సహాయకుడుగా ఉన్నాడు, అతడు వెళ్ళిన చోటనెల్లా దేవుడు అతనికి విజయాన్ని కలిగిస్తున్నాడు, నేను కూడా అలా బ్రతకాలనుకున్నాడు యెహోషాపాతు. ఏది మన మాదిరి? ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నాం? భక్తులను మాదిరిగా పెట్టుకుంటున్నామా? వాక్యాన్ని మాదిరిగా పెట్టుకుంటున్నామా? అలా కాకుండా ఏదో వెళుతున్నాం వస్తున్నాం ప్రార్థనకు అనుకుంటే మనకు ఏ సహాయం రాదు. ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన సహాయం రాదు. వెళ్ళిన మనము విన్న వాక్యాన్ని విన్న తర్వాత దాన్ని అనుసరించి బ్రతికితే తప్ప మనకు సహాయం రాదు. నేను బాప్తిస్వం పొందాను కాబట్టి ప్రార్థనకి వెళ్ళాలి, లేకపోతే దేవుని మందిరంలోకి వెళ్ళి కాసేపు కూర్చుంటే నాకు నెమ్మది కలుగుతుంది, ఇవన్నీ వట్టి మాటలు ప్రక్కన పెట్టే. మందిరానికి ఎందుకు వెళ్ళాలి అని అంటే దేవుని కొరకు ఎలా బ్రతకాలో నేర్చుకోవటానికి. ప్రియులారా ఇక్కడ వాక్యములో యెహోషాపాతు యొక్క జీవితాన్ని మనము చూస్తే చూడండి, మళ్ళీ చదవండి ఆ వచనాలు. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక. మళ్ళీ ఎవరి చర్యలు తీసుకొస్తున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలు వారి చర్యలు. చదివా మనం చెప్పుకున్నాం కదా. ఇశ్రాయేలు వారి చర్యలు ఎలా ఉన్నాయండి ఆ రోజున? బాగున్నాయా? లేదు కదండి. ఇశ్రాయేలు వారి చర్యలను అనుసరించక ఏవండి వాక్యములో మనం చూస్తున్నాం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. ప్రియులారా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాడు అంటే అర్థం ఏంటి? అతడి దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు అని అర్థం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని అంటాం మనం. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటండి? దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? మందిరానికి రావటం దేవుణ్ణి ప్రేమించటమా? దేవునికి కానుకలు ఇవ్వటం దేవుణ్ణి ప్రేమించటమా? దశంభాగాలు ఇవ్వటం దేవునికి ప్రేమించటమా? లేకపోతే ప్రియులారా ఏదేదో మందిరంలో చేసేయటం దేవుణ్ణి ప్రేమించటమా? పాటలు పాడటం దేవుణ్ణి ప్రేమించటమా? బోధ చేయటం దేవుణ్ణి ప్రేమించటమా? ప్రార్థన చేయటం దేవుణ్ణి ప్రేమించటమా? ఒక్కసారి ఆలోచించండి. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటో ఒక్కసారి యోహాను సువార్తలోనికి రండి. ఆ మాట కూడా మనం చదువుకోవాలి. ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తే దేవుణ్ణి ఆజ్ఞలను ప్రియులార అతడు పాటించాడు అంటే దాని అర్థం ప్రియులార ఏంటో వాక్యములో చూద్దామండి. 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉన్న మనమంతా
ఒకవేళ ఈ ప్రశ్న దేవుడు మనకేస్తే, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని పేతుర్ని వేసినట్లుగా మనల్ని వేస్తే ఏం చెబుతాం చెప్పండి మనం? దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారా అని అంటే, ప్రియులరు ఇక్కడ ఎవరు కూడా మేము ప్రేమించటం లేదండి అని అంటారా? అనరు. మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి అని అంటారు. కానీ దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? ఇక్కడ వ్రాయబడింది కదా, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. 23వ వచనం కూడా చదవండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు. అది నువ్వు దేవుని మాట వినటం లేదనుకోండి, వాక్యానుసారమైన జీవితం జీవించట్లేదనుకోండి, వాక్యం చెప్పినా ఇదిగో నీ బ్రతుకులో సరైన విధానములో నడవటం లేదనుకోండి, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి కాదు. అంతే. ఒక్క మాటలో చెప్పేయచ్చు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదనేది. ప్రేమించేవాడు నేను దేవుని మాటలను అనుసరించి బ్రతకాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలి, ఆయన చెప్పిన మాట ప్రకారం నేను బ్రతకాలి అని అనుకుంటాడు. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించని వాడు ఏదో వెళ్ళాం, కాసేపు కూర్చున్నాం, విన్నాం, వచ్చేసాం అని అనుకుంటూ మళ్ళీ లోకములో లోక సంబంధమైనటువంటి వాటిలో జీవిస్తాడే, వాడు దేవుడిని ప్రేమించేవాడు కాదు. బాప్తిసం పొందిన తర్వాత అయినా వాక్యం చెబుతున్న విషయాలండి. యెహోషాపాతు ఒక రాజయ్యుండి ఒక అధికారములో ఉండి రాజ్యాన్ని పరిపాలన చేస్తూ దావీదును మాదిరిగా పెట్టుకొని దేవుని ఆజ్ఞలను ఎందుకు అనుసరిస్తున్నాడంటే, నేను కూడా దేవునికి ఇష్టడుగా బ్రతకాలి. అది కోరిక. ఎప్పుడన్నా అనుకున్నావు నువ్వు, నేను దేవునికి ఇష్టరాలుగా బ్రతకాలి, నేను దేవునికి ఇష్టడుగా బ్రతకాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నేను బ్రతకాలని ఎప్పుడైనా అనుకున్నావా? ప్రియులారా, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నాడు. చూడండి, ఒక యథార్థత ఒక వ్యక్తిని ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితులు నడిపిస్తుందో చూడండి. యెహోషాపాతును, నేను రాజును, నాకు అధికారం ఉంది, బలముంది అని ఎక్కడైనా తన జీవితములో తన్ను తాను చూపించుకునే విధానం ఎక్కడైనా కనబడుతుందండి? లేదండి, ఎక్కడ కూడా కనబడటం లేదు. రాజ్య పరిపాలనలోనికి రావటమే అతడు ముందు తన రాజ్యాన్ని ఏం చేసుకున్నాడు? బలపరుచుకున్నాడు. దేవుని మాటల ప్రకారం బ్రతకటానికి ఇష్టపడ్డాడు. అందుకే మాటి మాటికి దేవుడు అతనికి ఏం చేస్తున్నాడు? సహాయకుడై ఉన్నాడు. ప్రియులారా, ఈ దినం దేవుడు నాకు సహాయం చెయ్యడు అని ఒకవేళ నువ్వంటే అది తప్పు. ఎందుకు సహాయం చేయడు ఆయన? ఎందుకు సహాయం చేయడు? ప్రియులారా, నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతికితే, నువ్వు దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటే ఎందుకు సహాయం చేయడు ఆయన? దేవుడు సహాయం చేయట్లేదంటే తప్పు అయింది కాదు, తప్పు ఎవరిది? మనది. మనలో ఏదో లోపం ఉంది సహాయం చేయకపోవటానికి. ఆయన అందరికీ ఉపకారే, కొందరికా? అందరికీ ఉపకారి అయినప్పుడు అందరికి ఉపకారం చేస్తాడా? చేస్తాడు. మరి కొంతమందికి ఉపకారం జరగటం లేదంటే కారణం దేవుడా, మనమా? మనమే. ప్రియులారా, ఒక రాజు అంత ఉన్నతమైన స్థితిలో దేవుని కొరకు బ్రతుకుతుంటే ఒక సామాన్యుడిగా మనం ఎందుకు దేవుని కొరకు బ్రతకలేకపోతున్నాం చెప్పండి? ఆలోచించండి. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనలో దేవుని లక్షణాలు కనబడుతున్నాయా? దేవుని యొక్క ప్రియులారా ఆ గుణాలు కనబడుతున్నాయండి? దేవుని పోలికలు కనబడుతున్నాయా? ఎక్కడ చూసినా ప్రియులారా సేవకులలో కూడా, ప్రియులారా బోధకులలో కూడా, పెద్దలలో కూడా, విశ్వాసులలో కూడా ప్రియులారా రకరకాలైనటువంటి ప్రియులారా విభేదాలు కనబడుతున్నాయి, అతిశయాలు కనబడుతున్నాయి, లోక సంబంధమైన కోరికలు కనబడుతున్నాయి, లోక పద్ధతులు కనబడుతున్నాయి. ఇదా దేవుడు కోరుకునే మనసు? ఇదా దేవుడు కోరుకునేటువంటి విధానం? ప్రియులారా, యథార్థత లేకుండా, ఆయన మాటలను అనుసరించకుండా మనము దేవుని సన్నిధిలో ఏం చేసినా అది వ్యర్థమే అవుతుంది తప్ప అది ఏమాత్రం మనకు ఉపయోగకరంగా ఉండదు. మనము ప్రియులారా ఇతరులకు ఉపయోగకరంగా ఉండలేము.
మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం ఆలోచించండి. మరికొన్ని సంగతులు వచ్చే వారం చెప్పుకుందాం. యెహోషాపాతు గురించి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మన నుండి కోరుకునేది డబ్బు కాదు. మన నుండి ఆయన కోరుకునేది ఆస్తులు కాదు, నువ్విచ్చే కానుకలు కాదు. నీ హృదయం, నా హృదయం, మనందరి హృదయం యథార్థంగా ఉండి ఆయన్ని ప్రేమించే వారిగా ఆయన ఆజ్ఞలను గైకొనటే. ఆ స్థితిలో మనం ఉన్నామా? ఆ స్థితిలో మనం బ్రతుకుతున్నామా? మనల్ని చూచి లోకము నిజంగా వీరు దేవుని పిల్లలు అని చెప్పగలుగుతున్నారా? ఆలోచించండి, పరిశీలన చేసుకుందామండి. దేవుని సహాయాన్ని పొందుకోవటానికి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ ప్రేమలో మనం బ్రతకటానికి యథార్థత ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచించండి. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ, మరి ఇప్పుడు ఆయన కనుదృష్టిలో నీవు నేను ఎలా ఉన్నాం? ప్రియులారా, ఆలోచించండి. ప్రభు బల్ల యొద్దకు రాబోతున్నాం. ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందబోతున్నాం. మనం ఎలా ఉన్నాం పరిశీలన చేసుకు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని ప్రేమించావయ్యా. మేమే నిన్ను ప్రేమించలేని స్థితిలో అభాగ్యులుగా మేము బ్రతుకుతున్నామని మరోసారి హెచ్చరిక చేశారు. తండ్రి, నీ మాటలు విన్న మేము యెహోషాపాతు యథార్థముగా దావీదును మాదిరిగా పెట్టుకొని ఎలా బ్రతుకుతున్నాడో అటువంటి జీవితం మేము కూడా కలిగి బ్రతకటానికి తగిన సహాయం చేయండి నాయన. దావీదు నీ ఇష్టానుసారుడైన మనుషుడుగా, నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడిగా మేము చూస్తున్నాం. అటువంటి బాటలో మేము కూడా నడుచున్నట్లుగా మమ్మల్ని నడిపించండి, బలపరచండి నాయన. ప్రభు బల్ల యొద్దకు వస్తున్నాం. ప్రభువారు మా కొరకు చేసిన ఆ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ త్యాగములో మాకు దొరికిన రక్షణ జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. దయతో అయోగ్యముగా కాక యోగ్యముగా నీ బల్లలో మేము చెయ్యి వేయటానికి మమ్ములను ప్రభువా మీరు సిద్ధపరచండి, కృప చూపండి. మీరే సహాయకుడు అయ్యుండి నడిపించమని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లించుకుంటూ, మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.